న్యూఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ప్రదానం చేశారు. 2023 సంవత్సరానికి గాను కేంద్రం ఇటీవల ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులు ఈ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా నటుడు మోహన్ లాల్ను సినిమా రంగంలో అత్యున్నత గుర్తింపు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో రాష్ట్రపతి సత్కరించారు. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును హిందీ చిత్రం 12th ఫెయిల్, ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కథల్ ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ చిత్రానికి ప్రదానం చేశారు. ఉత్తమ నటుడి విభాగంలో జవాన్ చిత్రానికి గాను నటుడు షారూఖ్ ఖాన్, 12th ఫెయిల్ చిత్రానికి నటుడు విక్రాంత్ మాస్వేను సత్కరించారు. ఉత్తమ నటి అవార్డును మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు గాను నటి రాణి ముఖర్జీ స్వీకరించారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడలోని దుర్గగుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సాయంత్రం పున్నమి ఘాట్ వద్ద విజయవాడ ఉత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని, రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లు, చైర్మన్లు, ఎండీలను కోరారు. విజయవాడలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసూరి అధ్యక్షతన లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన బ్యాంకర్లకు 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి వివరించారు. జీఎస్టీ 2.0 వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు డి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సోలార్ ప్యానెల్స్ మీద ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో దాని మీద కూడా జీఎస్టీ తగ్గించి విద్యుత్ కూడా పేదలకు అందించే దిశగా వారు అడుగులు వేశారు. ఇన్సూరెన్స్ మీద కూడా జీఎస్టీ తీసివేసి ఇన్సూరెన్స్ కూడా ఇవాళ పేదవాడికి చేరువ చేసి వారి జీవితాలకు కూడా భరోసా ఇవాళ మోడీ గారు కల్పించారు. మన దేశంలో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం వాడుకుంటే మన ఆర్థిక వ్యవస్థ మెండుగా పెరుగుతుంది. నమ్మకంతో స్వదేశీ పిలుపుని నరేంద్ర మోడీ గారు మన ప్రధాని గారు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో పోషకాహార మాసం నిర్వహిస్తున్నారు. బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు పలు కార్యక్రమాలు నెలంతా కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. స్మార్ట్ సిటీ మిషన్ భారతదేశ పట్టణ రూపురేఖలను మారుస్తోంది. 2015 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రారంభించబడిన ఈ స్మార్ట్ సిటీ మిషన్ స్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ నగరాల్లో జీవన నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్ సిటీ భావన స్వయంగా ఒక ప్రజా ఉద్యమం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూణేలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ ये सिर्फ इस काम के लिए इतने पैसे दिए जाएंगे वो नहीं है. ये अपने आप में एक बहुत बड़ा जन आंदोलन है. ये बीते हुई कल के अनुभव के आधार पर उज्जवल भविष्य की नींव रखने का एक सार्थक प्रयास है. గత దశాబ్దంలో స్మార్ట్ సిటీ మిషన్ అద్భుతమైన పురోగతిని సాధించింది. 8,000కు పైగా ప్రాజెక్టులలో దాదాపు 94% ఇప్పటికే పూర్తయ్యాయి. అదనంగా 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం పెట్టుబడి 1,64,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ స్మార్ట్ సిటీ మిషన్ చొరవతో ప్రభుత్వం ఇప్పటికే ప్రాంతాల పునర్నిర్మాణంతో పాటు నిర్దిష్ట మండలాలను అభివృద్ధి చేస్తోంది. పాఠశాలలు డిజిటల్ తరగతి గదులతో నవీకరించబడుతున్నాయి. వారసత్వ ప్రదేశాలను పునరుజ్జీవింపచేయడం, వీధులను ప్రకాశవంతంగా తీర్చిదిద్దడం మొదలగు చర్యలను ఈ కార్యక్రమం కింద చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆధునిక రహదారులు, సైకిల్ ట్రాక్స్, గ్రీన్ కారిడార్ల నుండి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు వంటి చర్యలతో నగర రూపురేఖలు సరికొత్త రూపుదిద్దుకుంటున్నాయి. ఇక 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న స్మార్ట్ సిటీ మిషన్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈ రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవని, సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ, ప్రతి జిల్లాలో కనీసం ఒక
ప్రైవేట్ గాని ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలి, ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేపించే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. సుమారుగా 40% ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చే అధ్యక్ష అడ్మిషన్స్ లో. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రైవేట్ కళాశాలతో ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము తీర్చిదిద్దుతాం. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం. రాబోయే 2 సంవత్సరాల ప్రక్రియ పూర్తి చేయాలని దిశగా మేము అడుగులేస్తాం అధ్యక్ష. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం స్వామివారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమవుతాయి. మీనలగ్నంలో ధ్వజస్తంభంపై అర్చకులు ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ రాత్రి స్వామివారికి జరిగే పెదశేష వాహన సేవలో ఆయన పాల్గొంటారు. వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొన్ని వస్తువులపై జీఎస్టీని సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రత్యేకంగా సిమెంట్ అనేది జీఎస్టీ సంస్కరణలో భాగంగా దాన్ని 18% కి తీసుకురావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఓవరాల్ గా సిమెంట్ ప్రొడక్ట్ 5% వరకు టోటల్ కాస్ట్ రిడక్షన్ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే గ్రానైట్, అదర్ ప్రొడక్ట్స్ లో కూడా 12% నుంచి 5% తీసుకొచ్చారు. కొన్ని ప్రొడక్ట్స్ లో మాకు అది కూడా లాభదాయకంగానే ఉంది. అండ్ ఇండస్ట్రీకి కొంత ఉపశమనం కలిగించేటట్టుగా ఈ రోజు ఈ జీఎస్టీ రిలాక్సేషన్ అనేది దొరకడం అనేది. రాజ్యాధికారంలోనూ పాలనలోనూ బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో కులగణన సామాజిక న్యాయం పుస్తకాన్ని ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ఏ విధంగా న్యాయం జరగాలో కులగణన సామాజిక న్యాయం పుస్తకంలో విపులంగా వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. కులగణనతో బీసీలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా సూపర్ 4లో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. భారత్ బంగ్లాదేశ్ జట్లు ఆసియా కప్లో ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించగా బంగ్లాదేశ్ ఒక్కసారి గెలిచింది. ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ దినోత్సవం జరుపుకుంటున్నాం. సామాజిక సేవ పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేసి వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1969 సెప్టెంబర్ 24వ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా దీనిని ప్రారంభించింది. ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా విద్యార్థులు సంఘసేవ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో పోషకాహార మాసం నిర్వహిస్తున్నారు. బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వస్థనారి సశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య అవగాహన కల్పించాలని జిల్లా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన నిన్న సందర్శించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేశారు.